సాగర్ ఆ న్యూస్ పేపర్ ముక్కను తీసుకుని చదవగా అందులో ప్రముఖ జర్నలిస్ట్ సాగర్ వర్మ ఫార్మ్ హౌస్లో చనిపోయిన లారీ డ్రైవర్ కోటి అని ఉంటుంది. దాన్ని చూసి సాగర్ భయపడిపోతాడు. తరువాత సాగర్ కోటిను పూడ్చిపెట్టి తన జనరేటర్ రూమ్ను క్లీన్ చేసి తాను వేసుకున్న బట్టలను చెత్త డబ్బాలో పడేసి ఫామ్ హౌస్లో ఉన్న బట్టలను వేసుకుని ఇంటికి వెళ్తాడు. మరోవైపు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసులో క్రాంతి షనాయ్ చార్లెస్కి గన్ అమ్మిన వ్యక్తిని పట్టుకుంటుంది. అతను కొందరు లారీ డ్రైవర్ల చేత ఈ గన్స్ను తెప్పించేవాడు అని తెలుసుకుని ఆ లారీ డ్రైవర్ల అందరి లిస్టును తీసుకుంటుంది. ఇప్పుడు క్రాంతి షనాయ్ మరియు కానిస్టేబుల్ రంగా ఆ లారీ డ్రైవర్స్ అందరి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో లారీ డ్రైవర్ కోటిని మల్కాపురం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు అని తెలుసుకుంటారు. తరువాత అతని భార్యపై ఉన్న బంగారు నగలు, ఇంటిలోని విలువైన వస్తువులు చూసిన క్రాంతి షనాయ్ కోటి ఖచ్చితంగా గన్ ఎక్స్పోర్ట్ చేసేవాడు అని నమ్ముతుంది. అతను ఓ యాక్సిడెంట్ కేసులో జైల్కి వెళ్లాడు అని తెలుసుకున్న క్రాంతి షనాయ్ తన కానిస్టేబుల్ రంగను దాని గురించి ఎంక్వైరీ చేయమని చెప్తుంది. ఇటువైపు సాగర్ కోటి దగ్గర దొరికిన న్యూస్ పేపర్ను చూస్తూ ఆ జనరేటర్ రూంలో జరిగిన దానిని తలుచుకుని భయపడుతూ ఉంటాడు. అప్పుడే తన భార్య తాను నిన్న వేసుకున్న బట్టలు ఏవని మరియు ఫామ్ హౌస్లోని బట్టలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అతన్ని అడుగుతుంది. అయితే అప్పుడే ప్రియ కడుపులోని బేబీ కదులుతూ ఉండడంతో దానిని ఫీల్ అవడానికి సాగర్ను కూడా తన దగ్గరికి పిలుస్తుంది. దానితో ఆ టాపిక్ అక్కడితో ఎండ్ అవుతుంది. ఇక తన పేపర్ లాంచ్ ఈవెంట్కి మినిస్టర్ వచ్చేశారు అని కాల్ రావడంతో సాగర్ అక్కడి నుండి ఈవెంట్కి స్టార్ట్ అవుతాడు. తాను కార్ ఎక్కే ముందు తనకి ఓ ఓల్డ్ న్యూస్ పేపర్ కనిపిస్తుంది. దానిని తీసుకుని అతను తన జేబులో దాచుకుంటాడు. ఇటువైపు ప్రియ ఇంట్లోని పని మనిషి కామాక్షి ఓ న్యూస్ యాంకర్ దెయ్యాల గురించి టీవీలో చెప్తూ ఉంటే దానిని చూస్తూ ఉంటుంది. అప్పుడే ప్రియా అక్కడికి వచ్చి, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఈ ప్రోగ్రాం చూడొద్దు అని, నీ వల్ల అంజలికి కూడా అలవాటు అయ్యింది. అసలు ఏమి ఉంది అందులో, దెయ్యాలు భూతాలు అంటూ నాన్ సెన్స్ కాకపోతే ముందు ఆ టీవీ ఆఫ్ చేయి అంటుంది. అప్పుడు కామాక్షి, ఇది మిగిలిన ప్రోగ్రామ్స్ లాంటిది కాదమ్మా. ఇది ఒక మంచి ప్రోగ్రాం. ఎక్కడైనా దెయ్యాలు ఉన్నాయి అంటే అక్కడికి ఆ యాంకర్ ఒంటరిగా వెళ్లి సైన్స్ పరంగా చెక్ చేసి దెయ్యం ఉంది అంటేనే ప్రోగ్రాం చేస్తుంది. అందుకే ఈ ప్రోగ్రాంను చాలా మంది చూస్తూ ఉన్నారు అంటూ చెప్తూ ఉండగా ప్రియా అంజలి మరియు కామాక్షిని అక్కడి నుండి పంపించేస్తుంది. వారు వెళ్లాక ఆమెకు విష్ణు అనే వ్యక్తి నుండి కాల్ వస్తుంది. తాను ఇన్సూరెన్స్ మనీ కోసం హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యేలా ప్లాన్ చేశానని, అయితే ఆ ఫైర్ యాక్సిడెంట్లో కొందరు పిల్లలు చనిపోయారు అని, దీని నుంచి ఎలాగైనా తనని సేవ్ చేయమని అడుగుతాడు. అప్పటికి న్యూస్ ఛానల్స్ ఏవీ ఆ న్యూస్ను కవర్ చేయనందువల్ల తనకు తెలిసిన న్యూస్ ఛానల్స్ ఎండీలతో మాట్లాడి తాను చేయగలిగింది చేస్తాను అని చెప్తుంది. ఇటువైపు క్రాంతి షనాయ్కి కోటి యాక్సిడెంట్ చేసింది సాగర్ కార్కి అని తెలుస్తుంది. ఇప్పుడు క్రాంతి షనాయ్ కోటిని ఉంచిన పోలీస్ స్టేషన్ ఎస్ఐ అజయ్ ఘోష్ను ఎంక్వైరీ చేయాలి అని డిసైడ్ అయ్యి మంకాపురం పోలీస్ స్టేషన్లో జలుబుతో ఇబ్బంది పడుతూ ఆవిరి పట్టుకుంటూ ఉన్న అజయ్ ఘోష్ను కలుస్తుంది. అతనిని లారీ డ్రైవర్ కోటి గురించి అడుగుతుంది. దానికి అతను కోటికి బెయిల్ రావడంతో వదిలేశాము అని చెప్తాడు. ఇక క్రాంతి షనాయ్, సాగర్ నీకు ముందే తెలుసా, అతను నీకు ₹1,00,000 ఎందుకు పంపించాడు అని అడుగుతుంది. దానికి అతను సాగర్ దగ్గర అప్పు తీసుకున్నాను అని, త్వరలోనే అతని అప్పు తీర్చేస్తాను అని చెప్తాడు. ఇప్పుడు క్రాంతి షనాయ్ కోటి యొక్క లారీని చూడాలి అని అడుగుతుంది. దానితో ఆ ముగ్గురు లారీ దగ్గరికి వెళ్తారు. అక్కడ వారికి డీజిల్ ట్యాంక్లో గన్ దొరుకుతుంది. ఇక వారి కేస్ పర్పస్ కోసం ఆ గన్ను తీసుకుని వెళ్తూ క్రాంతి షనాయ్ కానిస్టేబుల్ రంగతో కోటి గన్స్ స్మగ్లింగ్ చేసేవాడు అని తేలింది. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి. ఆ ఎస్ఐ అజయ్ ఘోష్ మాటలు నమ్మేలా లేవు అని చెప్తూ ట్రాఫిక్ దగ్గర ఉన్న ఓ సీసీటీవీ కెమెరా ఆ పోలీస్ స్టేషన్ వైపు ఉండడంతో ఆ ఫోటోస్ తెమ్మని రంగకి చెప్తుంది. ఇటువైపు ఈవెంట్కి వచ్చిన సాగర్ అమృత ఇంకా అక్కడికి రాలేదు అని తెలుసుకుని ఆమెకు కాల్ చేస్తాడు. ఎన్నిసార్లు కాల్ చేసినప్పటికీ ఆమె మొబైల్ బిజీ అని వస్తూ ఉంటుంది. ఇక మినిస్టర్ రావడంతో సాగర్ అతనితో కలిసి పేపర్ను లాంచ్ చేస్తాడు. ఇక ఆ మినిస్టర్ మరియు సాగర్ డిస్కషన్లో సాగర్ ఆ మినిస్టర్ రాజకీయాల్లో గెలవడం కోసం అతనికి ఫేవర్గా పనిచేస్తూ ఉన్నాడని మనకు తెలుస్తుంది. ఇది చూస్తూ ఉన్న చంద్రమూర్తి డిస్సపాయింట్ అవుతాడు. ఇప్పుడు అక్కడ పూజ జరుగుతూ ఉన్నప్పుడు గాలి ఎక్కువగా రావడం వల్ల పూజ దగ్గర ఉన్న న్యూస్ పేపర్స్ అన్నీ గాలికి ఎగిరిపోతాయి.
అది చూసిన సాగర్ వెంటనే అందులో తన కోసం ఏదైనా మెసేజ్ ఉంటుందేమో అని వాటిని ఏరుకోవడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన మినిస్టర్కి సాగర్ బిహేవియర్ వింతగా అనిపిస్తుంది. సాగర్ ఆ న్యూస్ పేపర్స్ను ఏరుకుని వాటిని తన రూంలో పెట్టమని చెప్తాడు. పూజ తరువాత సాగర్ ఆ పేపర్స్ను చెక్ చేస్తూ ఉన్నప్పుడు చంద్రమూర్తి న్యూస్ పేపర్లో కొన్ని ఎంప్టీ స్పేసెస్ ఎందుకు ఉన్నాయి అని సాగర్ను అడుగుతాడు. అప్పుడు అతను వాటిని ప్రజావాక్కు పార్టీ వాళ్లు కొనుక్కున్నారు అని చెప్తాడు. దానితో అతను భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకున్నట్లు మనం ఆర్టికల్స్ను అమ్ముకుంటున్నామా అంటూ సాగర్తో వాదించడం వల్ల సాగర్ అతన్ని జాబ్లో నుండి తీసేస్తాడు. చంద్రమూర్తి కూడా తనకు ఇదేమీ కొత్త కాదని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చంద్రమూర్తి వెళ్ళిపోయాక సాగర్ ఎల్లో రెయిన్ కోట్ వ్యక్తి యొక్క బైక్ సౌండ్ వింటాడు. దానితో అతను పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా అక్కడ ఆ పర్సన్ ఉంటాడు. అప్పుడే సాగర్ దగ్గరికి ఓ న్యూస్ పేపర్ వస్తుంది. అందులోని రాశి ఫలాలలో సాగర్కి పుట్టబోయే బిడ్డ తల్లి గర్భంలోనే చనిపోతుంది అని రాసి ఉంటుంది. అప్పుడే సాగర్కి కామాక్షి ప్రియ ఫోన్ నుండి కాల్ చేసి ప్రియ వాటర్ పై స్లిప్ అయ్యి అనుకోకుండా గ్లాస్ టేబుల్ పై పడిపోవడం వల్ల ఆమెకు బ్లడ్ హెవీగా వస్తోందని నొప్పులు కూడా వస్తూ ఉన్నాయి అని చెప్తుంది. ఇక ప్రియను హాస్పిటల్లో చేర్చాక సాగర్ కంగారుగా అక్కడికి వెళతాడు. అక్కడ డాక్టర్ ప్రియ మరియు బిడ్డ ఇద్దరూ సేఫ్గానే ఉన్నారు అని చెప్తుంది. దానితో ఆ న్యూస్ పేపర్లో ఉన్నట్లు జరగనందువల్ల సాగర్ రిలాక్స్ అవుతాడు. అయితే సాగర్ ఆ హాస్పిటల్లోనే అమృత అడ్మిట్ అయ్యి ఉండడం చూస్తాడు. అతను లోపలికి వెళ్లి ఆమెను కలిసినప్పుడు ఆమె ముఖంపై చాలా గాయాలు ఉంటాయి. దానితో సాగర్ ఏం జరిగింది అని అడగగా అమృత సారీ సాగర్, నేను మన బేబీని కాపాడలేకపోయాను అంటూ సాగర్ను హత్తుకుని ఏడుస్తుంది. అమృత ఏం చెప్తోందో అర్థం కాక సాగర్ షాక్ అవుతాడు. ఇలా ఇక్కడితో థర్డ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.